విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పల నరసయ్యతో విజయనేత్ర ప్రత్యేక ఇంటర్వ్యూ. వైఎస్ఆర్సీపీకి ప్రజల మద్దతు చూసి ఓర్వలేకనే జగన్ మీద దాడి. గజపతి నగరం నియోజకవర్గంలో వీలైనంత ఎక్కువ అభివృద్ధి చేశాను, తిరిగి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం. ఎలక్షన్లో ఇంటింటి ప్రచారము స్టార్ట్ చేసినారు. ఎర్ర టెండర్లో ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన అప్రూపంగా ఉంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అందుకున్నారు కాబట్టి, ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కార్యక్రమం చేశారు అన్న నమ్మకం, భరోసా ఈరోజు ప్రజల్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. రేపు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఆయనకి ఏంటంటే అభిమానాన్ని ఓటు రూపంలో ఏ విధంగా తీర్చుకుందామనే ఆలోచన ప్రజలు ఉన్నారు. మొన్న ఎలక్షన్ ప్రచారంలో జగన్ మీద రాయి దాడి జరిగింది. అభిప్రాయాలు దాని మీద అయితే ఎన్నికలు ఏంటంటే అయిపోయిందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏంటంటే ఎన్నికల వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా తయారైపోయింది. ఈ మీడియా కానీ పత్రికలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాస్తవాలను దాచిపెట్టి అవాస్తవాలను ప్రజల్లో తీసుకెళ్తాం. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వాస్తవాలు తీసుకుంటే మేము కూడా సంతోషం. పత్రికలు స్వేచ్ఛ 10 సార్లు పత్రికలు చేసింది మా స్వేచ్ఛ కూడా మాకు ఉంటుంది. కానీ ఈరోజు పత్రికలు కూడా ఎమ్మెల్యే లేదో దొంగలు వచ్చి పెట్టినారు. అది కరెక్ట్గా పద్ధతి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి డాడీ కూడా ఈరోజు చాలా హేయమైన చర్యది. ఎందుకంటే రాజకీయాల్లో మనం చెప్పింది ప్రజలు చెప్పుకోవాలి. ఈరోజు ఆయన తిరగనైతే చేయాలని దురుద్దేశంతో కదా రాయితో దాడి చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గాయపడితే బస్సు యాత్ర ఆగిపోద్ది. బస్సు యాత్ర ఆగిపోతే ఈరోజు ఏదైతే వస్తుందో డ్రాప్ పెరుగుతుందో, ఆ బస్సు యాత్ర డ్రాప్ పెరుగుతుందో ఆ డ్రాప్ మళ్ళీ తగ్గించాలన్న కొత్త ఆలోచనతో చేసిన అనేది. కానీ దీన్ని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాము. దీన్ని ప్రజలు కూడా సరైన బుద్ధి చెప్తారు ఈ కార్యక్రమంలో. ఈ గజపతినగర్లో నగరం నియోజకవర్గం మళ్ళీ టీడీపీ వైసీపీ జెండా ఎగరేస్తారా? తప్పనిసరిగా 100% సార్. నేను ఎగరేయడం కాదంటే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజలకు మేము ఇచ్చిన వాగ్దానం కానీ, ప్రజల మా మీద ఉన్న నమ్మకం కానీ, ఇవన్నీ కూడా మాకు ప్లస్ పాయింట్స్. బట్ మా అపోజిషన్ క్యాండిడేట్ మైనస్ పాయింట్ ఏంటంటే 3 పార్టీలు మారాడు. నిన్నగాక మా పార్టీలో చెల్లాడు. ఏం చెప్పగలడు అయినా? తెలుగుదేశం పార్టీ ఏం చెప్పగలదు? రాష్ట్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని తిట్టి, అప్పుడు క్యాండిడేట్ని తిట్టి మరి ఎన్నికల్లో ప్రచారం చేసిన వ్యక్తి ఆ వ్యక్తి తాలూకా పొలిటికల్ సీట్ ఎక్కిచ్చారు. దానివల్ల ప్రజలు కూడా చూస్తుంటారు కదా, ఎన్ని పార్టీలు మారిన వ్యక్తికి ఎలగొట్టేస్తారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ కంటే ఇప్పుడు గొంతులో మిగిలి పట్టలేదు. ఇలాంటి క్యాండిడేట్ ఎక్కడేసి మేము ఓటేయాలా, నిన్నదాకా మేము రోడ్ల మీద నడిస్తే మమ్మల్ని తీసుకున్న వ్యక్తికి మేము ఓటేయాలా అనే బాధ వాళ్ళ మనసులో ఉంది రోజు. కాబట్టి ఆ బాధ రేపు ఎందులో తీర్చుకుంటారు వాళ్ళు కూడా. మీరు చేసిన అభివృద్ధి పనులు ఇంకేమైనా పెండింగ్ ఏమైనా ఉన్నాయా? అయ్యే పెండింగ్లో అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. ఒకటి డిగ్రీ కాలేజ్ ఏమో బిల్డింగ్స్ కట్టించాలి. నెక్స్ట్ టైం 30% డిగ్రీ కాలేజ్ ఏమో బిల్డింగ్ తీసి కట్టించి కార్యక్రమం చేస్తాము. అలాగే తోటపల్లి ఒకటి బ్రాంచ్ కెనాల్ ఆ రోజు రాజశేఖర్ శంకుస్థాపన చేశారు. అది కావలేదు. ఈసారి తప్పనిసరిగా బ్రాంచ్ కెనాల్ తీసుకొని 5,000 ఎకరాలు మీరు ఇచ్చే కార్యక్రమం చేస్తాం.